కాలీఫ్లవర్ సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉడకపెట్టిన కాలీఫ్లవర్ 2 కప్పులు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఈ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కల్ని మనం మిక్సీ పట్టేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఓ అవునా? ఓకే ఓకే, మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, వావ్, పేస్ట్ లాగా ఫుల్. అవునండి. ఓకే, దీంట్లో లవంగాలు, తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకొని కాస్త మరగనివ్వాలి. ఓకే, ఇది మరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది దీంట్లో వేసేసుకుంటాం. అంటే ఆల్రెడీ ఉడికిందే కదండి కాలీఫ్లవర్. సో మనం ఇంకా ఎంతసేపు అంటే ఎంతసేపు మరిగించాలంటారు? కొంచెం మరిగితే సరిపోతుందండి, అంటే కొంచెం దగ్గరగా వస్తుంది మనకు. సో అప్పుడు మళ్ళీ అంటే ఒక పొంగు వస్తే చాలా సరిపోతుంది. సరే, సో ఇది మరగడానికి కొంచెం టైం పడుతుంది కదా, మరి మాకు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా. ఓకే, ఇక్కడ క్యారెట్ పెట్టుకున్నారు, బగ్స్ బనీ క్యారెట్. మరి దీంతో ఏం చూపిస్తున్నారు? లీఫ్ షేప్ చేస్తున్నానండి. లీఫ్. సో ఇది మనం ప్లేట్ డెకరేషన్ కి యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా. ఓకే అండి, బేస్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం కోన్ షేప్ లో ఉంటే మనకు బాగా వస్తుంది. సైడ్ లోంచి లేయర్ ఇలా తీసేస్తున్నాను. దీనికి ఆపోజిట్ లో ఇంకోటి కూడా తీసేసాను. ఓకే, సో ఇక్కడ స్టెప్ కట్ అంటారంటే ఇది. సో స్లాంట్, కొంచెం స్ట్రేట్ అండి, ఈ పీస్ వెళ్ళిపోతుంది. ఓకే, సో మళ్ళీ దీనిపై నుండి ఇంకోటి స్లాంట్, స్ట్రేట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని స్లైసెస్ లా కట్ చేస్తున్నాం. ఎన్ని స్లైస్ కట్ చేస్తే మనకు అన్ని పీసెస్ రెడీగా వస్తాయి. ఇది చూడండి ఒకసారి ఇలా మరుగుతూ ఉంది. ఓకే అండి, దీన్ని కూడా మనం వడగట్టేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మధ్యలోకి నేను టొమాటో రోస్ట్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో వడగట్టేసుకుని, సో ఇందులోకి మళ్ళీ కార్న్ ఫ్లోర్ కానీ ఏదైనా థిక్నింగ్ ఏజెంట్ అక్కర్లేదంటారా? ఇలా కొంచెం క్లియర్ సూప్ లా ఉంటేనే బాగుంటుంది అంటారు? అది చాయిస్ అండి. ఒకవేళ కొంచెం థిక్ అంటే క్రీమ్ సూప్ లా కావాలనుకుంటే మనం కార్న్ ఫ్లోర్ కానీ లేదా మైదా, సో ఇవి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలాగే బెటర్ కదా? ఇదే అంటే డైరెక్ట్ గా తీసుకుంటాం కదా, ఇదే బెటర్. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. సో స్టవ్ ఆఫ్ చేసి మనం వడగొట్టుకున్న తర్వాత మనం ఇవి కలుపుకుంటే బాగుంటుంది అంటారు? ఎస్. ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత కొంచెం అలా అంటే ముందుగా తీసి పెట్టేసాం కదండి కాలీఫ్లవర్, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి. ఓ, దాన్ని ఇప్పుడు అంతా వేస్తారా? అలాగే ఫ్రెష్ క్రీమ్. వేడిగా ఉంది కదా, కరిగిపోతుంది. ఇందులో పెడదాం. ఎస్. ఓకే, రెడీ అండి, కాలీఫ్లవర్ సూప్ రెడీ. బ్యూటిఫుల్ అండి.